వద్దు మరీ అంత ఆయాసపడుకో. ఇటు నేను దంచుతాను. వద్దులే, మీ ఇంటి పనులు చాలక మా ఇంటి పనులు కూడానా? తప్పుతుందా మరి? ఎప్పటికైనా నేనేగా నీ ఇంటి పనులు చేయాల్సింది. అదేంటే? కిట్టుతో పెళ్లికి మా నాన్న ఒప్పుకున్నాడు. అవునా? అవును మరి. అంతా మాయలా ఉందే, ఏమన్నా మంత్రం వేసావా? డబ్బు మాయాజాలం పనిచేసింది. అంటే? అంటే అదో పెద్ద రహస్యం. అమ్మో వద్దులే మరి. నీ నోట్లో ఏది దాగదు. నేను చెప్పను తల్లి. అబ్బా, నేనెవరికి చెప్పలేవే. చెప్పవు మరి. ఎవరికి చెప్పకూడదు. చెప్పను. ఒట్టి మరి. నీ మీదొట్టు. అమ్మ పాల పుల్లయ్య. ఆపేమే చాలా కాలంగా ఒకరిని హత్య చేద్దాం అనుకుంటున్నా. ఆ అవకాశం ఇయ్యాలొచ్చింది. ఎంత ధైర్యం రా నీకు? ఎంత బాకీరా నీకు? 6000 వడ్డీతో కలిపి 10,000. 11,000 ఇస్తే నీకేమన్నా అభ్యంతరమా? అంత డబ్బు ఎక్కడదా నీకు? ఎక్కువ ప్రశ్నలు నీకు. డబ్బు కావాలా వద్దా? డబ్బిచ్చి కొట్టరా పోజు. ఇవ్వాల్సింది నువ్వురా. ఆ 11,000 కోసేసుకుని మిగిలిన డబ్బు కోసుకోనా? ఏ చెట్టు నుంచి? ఈ తలతిక్క వెదవకి పిచ్చెక్కినట్టుంది. ₹1,00,00,000 లాటరీ తగిలితే ఎవరికైనా పిచ్చి. లాటరీయా? ఏంటది? యేసుదాసు శవం, హత్య, చాలా ఇంకా చెప్పాలి. తప్పుకో. ఈ ఎదవే ఆ ఎదవ చెప్పుంటాడు. నరికేవాళ్ళు అరిటాకు కత్తి దించు. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు నువ్వు. నా కొడుకు మీతో చేరాకే దొంగ నా కొడుకు అయ్యాడు. ఆడెందుకు చెప్తాడు? మరి ఇంకెవరు చెప్పాడు నీకు? ఇంకెవడు? ఆ యేసుదాస్ గాడే చెప్పి చచ్చుంటాడు. ఎప్పుడు చెప్పాడు? ఆవిడ చెప్పాడు. ఎందుకు చెప్పాడు కదమ్మా? నా వాటా ఎంత? బాబు నీ కొడుకు ఆల్రెడీ వాటా ఇచ్చాం బాబు. ఫ్యామిలీలో కోటా ఇవ్వడానికి ఇదేం రేషన్ కార్డు కాదమ్మా, క్రైము. ఏంటో నీకు ఇచ్చేది? నీ తలకాయ నరికి నీ చేతిలో పెడతాను. అదే నీ వాటా. మీరు అసలు మనుషులేనా? నడి రోడ్లో పెట్టారు బాగోతం. డబ్బు సంగతి మీరే డప్పు కొట్టి చెప్పేసేలా ఉన్నారు. ఓ పని చేద్దాం, వీడు నా జేసుదాస్ గారి ఇంటికి తీసుకెళ్దాం. అక్కడ తెలిచేద్దాం వీడి సంగతి. ఒరే గజరాజు నువ్వు పద. అబ్బా అది నా ఏనుగు పేరాయా? ఏదో ఒక రాజు లేరా, నువ్వు పద. అటుగా ఇటు ఆటో కదా ఇటు వెళ్తానని కూడా తెలియట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.